శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 3 స్కందాలు పూర్తి చేసాం. 4వ స్కందాన్ని 25 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 26వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు భాగవతాన్ని రాసిన వ్యాస మహర్షిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణ దేవాశిష్టాయ నమో నమ. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. ధ్రువుడికి ప్రత్యక్షమైన నారాయణుడు చెప్తున్నాడు ధ్రువుడితోటి, నాయన, తేజోమయము వినాశరహితమైన నా లోకం ఈ రోజుకు ఎవ్వరూ పొందలేదురయ్యా. ఈ రోజు వరకు దానికి నలువైపులా కట్టు కొయ్య చుట్టూ పశువుల మంద తిరిగినట్లుగా గ్రహాలు, నక్షత్రాలు, తారాగణాలు, జ్యోతిష్ చక్రము, ఇంకా నక్షత్ర స్వరూపాలైన ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు, సప్తఋషులు తారకులతో కూడి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ఆ ప్రదక్షిణం చేస్తూ ఉండే అటువంటి స్థానాన్ని, ధ్రువక్షితి అనే స్థానాన్ని ఇకపై 66,000 సంవత్సరాలు తర్వాత, ఇప్పటి నుంచి 66,000 సంవత్సరాల తర్వాత నువ్వు పొందుతావు. ధ్రువుడితో చెప్తున్నాడు. అది ఎవ్వరికి అందరాని స్థానం నాయన. దాన్ని ఇదివరకు ఎవ్వరూ పొందలే. ముల్లోకాలు నశించేటప్పుడు కూడా అది నశించకుండా ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి దుర్లభమైన ధ్రువలోక స్థానాన్ని నువ్వు అలంకరిస్తావు. నీ తండ్రి ఇప్పుడు నీకు రాజసింహాసనం ఇచ్చి వనానికి వెళ్ళిపోతాడు, వానప్రస్థానికి. అంతవరకు నీ తండ్రి రాజ్యాన్ని నువ్వు ధర్మంగా ఆశ్రయించి అవ్యాకుల చిత్తంతో సర్వజన రంజకంగా ధర్మ మార్గాన పరిపాలిస్తావు. ఎంతవరకు? 66,000 సంవత్సరాల వరకు నువ్వు పరిపాలిస్తావు. నీ నాన్న వానప్రస్థానికి వెళ్ళిన తర్వాత నువ్వు పరిపాలిస్తావు. అది ఎలా? సర్వజన రంజకంగా ధర్మ మార్గంలో నువ్వు పరిపాలిస్తావు. ఇంద్రియాలను జయిస్తావు. నీ తమ్ముడైన ఉత్తముడు వేట కోసం అడవికి వెళ్ళి మరణిస్తాడు. అతనేందే మనస్సు చేర్చిన అతని తల్లి సురుచి పుత్ర ప్రేమతో అతని వెతుకుతూ అతన్ని అరణ్యంలో ప్రవేశిస్తుంది. ఆమె అడవిలో కార్చిచ్చుతో కాలిపోతుంది. అడవుల్లో వచ్చేదాన్ని కార్చిచ్చు అంటారు. అది ఎట్లయినా వస్తుంది. ఒక కొయ్య ఇంకొక కొయ్యకు రాచుకొని కూడా, ఒక చెట్టు ఇంకొక చెట్టుకు రాచుకొని కూడా అగ్ని లేస్తుంది. ఆ అగ్ని కింద పడి ఆ ఎండిన కొమ్మలు ఉంటాయి కదా, వాటికి అంటుకొని మొత్తం దగ్ధం అయిపోతుంది. దాన్ని కార్చిచ్చు అంటారు. అమెరికాలో ఎక్కువ అడవులు ఉంటాయి. అక్కడ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అలా కార్చిచ్చులో పడి మరణిస్తుందయ్యా. కార్చిచ్చు వల్ల అంటే అడవుల్లో ఎతకడానికి వెళ్తుంది. ఈ కార్చిచ్చు చుట్టూతా, ఆ కార్చిచ్చు అంటే ఏమిటి, ఇక తప్పించుకోవడానికి వీల్లేనిది. చుట్టూ మండుతూ ఉంటుంది అనమాట. చక్క 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 వ్యాపించేస్తాయి మంటలు, తప్పించుకోవడానికి వీలు లేకుండా. ఆ కార్చిచ్చులో చనిపోతుందయ్యా ఆమె. ఓ పుణ్యపురుష, నువ్వు భూరి దక్షిణలు గల యజ్ఞాలతో యజ్ఞపురుషుడనైన నన్ను సంపూర్ణ దక్షిణలతో ఆరాధిస్తావు. ఈ లోకంలోని అనంత సౌఖ్యాల్ని కూడా నువ్వు అనుభవిస్తావు. 66,000 సంవత్సరాలు మరణకాలంలో నన్ను మనస్సులో స్మరిస్తూ సకల లోకాలకు వందనీయమై పునరావృత్తి రహితమై సప్తర్షి మండలానికి పైన ఉండే నా స్థానాన్ని పొందుతావు. ఓసారి అతనికి వెళ్ళిన వారు తిరిగి ప్రపంచంలోకి రావటం అంటూ ఉండదు అని భగవంతుడు ధ్రువుడు కోరిన కోరికలను ప్రసాదించి అతను చూస్తూ ఉండగానే గరుత్మంతుణ్ణి అధిరోహించి తన వైకుంఠ ధామానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఓ విదురా, ఈ చరిత్రలన్నీ ఎవరెవరికి చెప్తున్నాడు? మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు కదా. అప్పుడు ధ్రువుడు పద్మాక్ష పాదపద్మం పరిచర్య వల్ల సమధిక మనోరథాలు సంప్రాప్తించినప్పటికీ తన మనస్సులో సంతృప్తి పొందక చింతిస్తూ వెళ్ళిపోయాడు. ఈ విధంగా మైత్రేయ మహర్షి ధ్రువుడు శ్రీహరి నుండి వరాలు పొంది కృతార్థులైన విధం అంతా కూడా విదురునికి వినిపించాడు. అప్పుడు విదురుడు మహర్షితో సవినయంగా ఇలా అన్నాడు: మునీంద్ర, కోరికల గలవారు పొందరానిది, విష్ణు భక్తులకు పొందగలిగినది
ఆయన నారాయణుడి యొక్క శాశ్వత స్థానాన్ని ధ్రువుడు పొందాడు కదా. ఓ మనిశ్రేష్ఠుడమైన మైత్రేయి మహర్షి పెక్కు జన్మలెత్తి గాని పొందరాని శ్రీహరి పాదపద్మ సేవ చేయగల స్థానాన్ని సకాములకు వ్యక్తులు ఒక్క జన్మలోనే పొందుటకు అవి కానిది. కానీ పురుషార్థ తత్వాలను ఎరిగిన ధ్రువుడు ఒకే జన్మంలో పొంది కూడా తన కోరిక సిద్ధించలేదు. అకృతార్థుడుగా ఎందుకు భావించాడు? అతను పురుషార్థాలను చక్కగా ఎరిగినవాడు కదా. ఇంత జరిగినా చింతించాడు అంటున్నావు కదా, ఎందుకు అని అడుగుతున్నాడు అనమాట. అప్పుడు మైత్రేయ మహర్షి విదురుడితో అన్నాడు, ఓ పాపరహితుడా, పినతల్లి ఆడిన దుర్భాషలు అనే బాణాల చేత పీడితుడైన ధ్రువుడి యొక్క మనస్సు బాగా గాయపడింది. అంచేత ఆ దుర్భాషలనే అతడు మాటి మాటికి స్మరిస్తూ ఉన్నాడు. ఆ కారణం చేత హరి ప్రత్యక్షమైనప్పుడు ముక్తిదాత అయిన భగవాన్ నుండి ముక్తిని కోరలేకపోయాడు. అందుకే మనస్సులో పరితపిస్తున్నాడయ్యా. చింత ఎందుకంటే అది సాక్షాత్తు భగవంతుడే ప్రత్యక్షమైనా ఇంకా ఆ మాటలు గుర్తున్నాయట, పినతల్లి పలికిన తిట్టిన తిట్లు కదా. అందుకోసం ఇంకా చింతలోనే ఉన్నాడయ్యా. అప్పుడు ఆ ధ్రువుడు ఊర్ధ్వరేతస్కులు జితేంద్రియులు మహాత్ములైన సనందనుడు సనకుడు మొదలైన మునీంద్రులు మిక్కిలి భక్తితో పెక్కు జన్మల యందు అభ్యస్తమైన సమాధి యోగం ద్వారా ఏ మహానుభావుని చరణ కమలాలను దర్శించగలుగుతారో అటువంటి అమేయుడు, అవికారుడు, అజయుడు, ఆద్యుడు, పరమేశ్వరుడైన శ్రీహరి పాదాల పద్మఛాయను నేను కేవలం 6 నెలలు మాత్రమే సేవించి, పెద్ద పెద్దవాళ్ళు ఎన్నో జన్మలెత్తి చేసి పొందంది కూడా నేను 6 జన్మలే సేవించి ఆయన పాదపద్మాల నీడలో నిలిచి కూడా భేద దృష్టి కలవాడినయ్యాను. అంటే నా పినతల్లి వేరు నేను వేరు అనుకొని ఆమె మాటలనే నేను స్మరించుకుంటూ ఉన్నాను కదా. నేనెంత దురదృష్టవంతుణ్ణి. అంతేకాక మూఢుణ్ణి కూడా. సంసార బంధాలను హరించే హరిపాదాలని కడకు పాదాల దగ్గరికి చేరి ఆ హరిని దర్శించి కూడా అనిత్యాలైన కోరికలను కోరుతున్నాను. ఇలాంటి దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా? స్వర్గభోగానంతరం అధోలోకాలకు పోయే దేవతలు భగవత్ప్రాప్తి రూపమైన నా ఉత్కృష్ట స్థితిని చూచి తమ స్థానాల కంటే ఉన్నతమైన స్థానాన్ని నేను పొందుతానేమో అని ఓర్వలేక దేవతలు నా బుద్ధిని కలతపరిచి ఉంటారు బహుశా. అందుకోసమే నేను ఇలా చింతించాల్సి వచ్చింది. ఆనాడు నారదుడు ఆడిన మాట యథార్థమైంది. ఆయన మాటలు నేను సరకు చేయలేదు. నేను అధముణ్ణి, నిద్రించేవాడు కల్లో దైవమాయకు చిక్కి తాను ఒక్కడే అయినా తనకంటే వేరుగా అనేకులను తన యందు చూస్తాడు. వారి వల్ల వృధా భయజనిత దుఃఖాన్ని పొందుతాడు. అలాగే నేను ఒక్కడే అయినప్పటికీ దైవమాయ చేత మోహితున్నై అధ్యయజ్ఞానుడైన భగవాన్ని కాక ఇంకొక వస్తువును కల్పన చేసి తమ్ముడనే శత్రువుని కల్పించుకొని దుఃఖాన్ని పొందాను. జగస్వరూపుడు, దయామయుడు, సంసార వినాశకుడు అయిన హరిని ఆరాధించి ఆయన అనుగ్రహం పొంది కూడా ఆయుష్ చాలని రోగికి ఔషధంలాగా కొరగాని కోరికలు కోరుకున్నాను అని బాధపడ్డాడు. రేపు మనం మిగతా భాగాన్ని 27వ భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమీషా గో బ్రాహ్మణేభ్య సమస్తరించో లోకా సమస్తా సుగుణవంతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితి ఓ సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మా ఎటు జనించే బాబా మా ఎటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా.